తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేటితో ముగిసింది. అమ్మవారి విశ్వరూప సందర్శనతో జాతర సమాప్తమైంది. ఆలయం ముందున్న విశ్వరూప స్తూపాన్ని అమ్మవారిని మట్టితో రూపొందించారు. అమ్మవారిని మట్టి రూపంలో భక్తులు స్వీకరిస్తారు. ఈ మట్టిని భక్తి శ్రద్ధలతో ఇంటికి తీసుకెళ్తారు. దీనివల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర ముగింపు సందర్భంగా మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మనం ఇప్పుడు గర్భాలయంలో ఉన్నాం. అమ్మవారు కొలువై ఉండేటువంటి గర్భాలయంలో ఉన్నాము. అమ్మవారికి అత్యంత సమీపంలో ఉన్నాము. అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఆభరణాల అలంకరణ మనం చూస్తున్నాము. వజ్ర కిరీటం టీటీడీకి సంబంధించినటువంటి దీంట్లో తయారు చేసినటువంటిది. అలాగే ముఖ కవచం కూడా బంగారంలో తయారు చేసినటువంటిది. స్వామివారు ఇక్కడ అర్చక స్వామివారు ఉన్నారు. స్వామి, జాతరకు సంబంధించినటువంటి విశేషాలు, దర్శనం వల్ల కలిగేటువంటి లాభం గురించి చెప్పండి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి తిరుమల గ్రామదేవత. ఈ గంగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయముగా సోదరిగా ప్రసిద్ధి నొందినటువంటి ఒక శక్తి క్షేత్రము. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అత్యద్భుతంగా 8 రోజుల పాటు గంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 14వ తేదీ నుంచి నేటి వరకు గంగా జాతర అత్యద్భుతంగా వైభవంగా ప్రారంభమై జరుగుతోంది. ఈ రాజమాతంగి దేవతకు చిలుకలు ప్రధానమైనటువంటివి, అందువలన చిలుకలతో అలంకరణ జరిగింది. గంగా జాతర రోజు అమ్మవారికి తల్లిగారాధన, పొంగలి సమర్పణ వంటి మృక్కుబడులు చేయడం చేత 360 రోజులు సంవత్సర కాలమంతా కూడా శ్రీ గంగమ్మను దర్శించిన పుణ్యఫల ప్రాప్తమవుతుంది. అందువలన అమ్మవారికి విశేషంగా భక్తులు దర్శనం చేస్తున్నారు. సూర్యోదయాత్ పూర్వమే చెంప నరకడము అనగా చెంపన ఉన్న మట్టిని కొద్దిగా సడలింపు చేయడంతో ఈ జాతర పరిసమాప్తమవుతుంది. ఈ మట్టిని ప్రసాదంగా స్వీకరించడం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు నివృత్తమవుతాయని, గ్రహ బాధలు తీరుతాయని ప్రజల యొక్క భక్తుల ప్రబల విశ్వాసము, ఆచారము. జాతర సందర్భంగా భక్తులు ఎంతో ఇక్కడికి భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. జాతర అంటేనే వేదాన్ని అనుసరించడం, అంటే వేద ధర్మాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారనేటువంటి భావన ఉంది. అది నిజం కాదు. వేదాన్ని సామాన్యులు కూడా అనుష్ఠించేదే జాతర. జాతరలో జరిగే ప్రతి విషయం కూడా వేదంలో ఉంది. వేద అనుష్ఠానమే జాతర. వీడియో జర్నలిస్ట్ నటరాజు, దినేష్.